మరో వార్త ఏంటంటే తలసానికి బిగుస్తున్న గొర్రెల స్కామ్ ఉచ్చు. గొర్రెల స్కామ్ ఉచ్చు అంటే మరి ఉచ్చు ఆయన చేస్తేనే అయింది కదా. ఆయన మంత్రిగా ఉండగానే స్కీమ్ లో భారీగా అవినీతి, ఇద్దరు ఉన్నతాధికారుల డైరెక్షన్ లోనే మొత్తం వ్యవహారం, మనీ ట్రాన్సాక్షన్లతో ఎంట్రీ ఇచ్చిన ఈడీ, ఫైల్ ఇవ్వాలంటూ పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ కు నోటీసులు అంటూ ఇక ఈ సన్నాసి నేను ఇట్లా రాసుకుంటా పోతే ఇప్పుడు లిస్టు కేసీఆర్ దేనికోతాడు ఇక చూడరు ఒక్కసారి ఇలా ఎట్లుంటారు ఒక్కొక్క పేరు దాని పక్కన ఎవరెవరు ఎందుకు పోతారో ఒకసారి చూడుర్రి. ఈ లిస్టు తీసుకపోతే ఒక ఇదంతా అయిపోతుంది, బోర్డు సరిపోదు నాకు తెలిసి. ఎవడాడు ఏమేం చేసి ఉండడు సన్నాసులు. ఇక ఫస్ట్ ఎవ్వరు అవసరం లేదు, ఫస్ట్ బాస్ బిగ్ బాస్ ఏం చేసిండు, కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్ అట్లే కాళేశ్వరం కూడా, ఎందుకంటే ఆయననే రీడిజైన్ చేసిండు కదా, అంటే రీడిజైన్ లో ఇన్వాల్వ్మెంట్ జరిగింది కదా. కేసీఆర్ దీంట్లో జైలుకు పోతుర్రు ఇల్లుగా. ఇక ఎవరో రెండో పోతారో చూడరు. ఇక కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ ఈయన కూడా చేపించినట్ట ఫోన్ ట్యాపింగ్. సో ఫోన్ ట్యాపింగ్. ఇంకొకటి ఇగో హరీష్ రావు, వీళ్ళు చూడరు ఒక్కొక్క పేరు చూడరు మీరు. హరీష్ రావు దేనికి పోతాడు, కాళేశ్వరానికి పోతాడు. మా వంశీకి కూడా బాగా వంట పట్టేసింది ఇక. సో కాళేశ్వరానికి పోతాడు. రోజు నేను చెప్తా విని నీకు కూడా అలవాటు అయిపోయింది. ఇక కాళేశ్వరంలో అవినీతి జరిగింది కాబట్టి ఇక్కడ హరీష్ రావు పోతాడని ఉంది. ఇక్కడికి వస్తే మల్లారెడ్డి ఇక చూసుకోర్రు. ఇక అన్న అక్కని మర్చిపోయినాం అంటే అక్క ఆల్రెడీ బొక్కలో ఉంది తెలుసు కదా. ఇక మల్లారెడ్డి ఇక 33 గుంటలట, ఇది పేరుకే 33 గుంటలు, కానీ ఇవి చేసింది ఏంది, ఇది పూర్తిగా భూములను ఆక్రమించుకున్నాడు. ఈ దాంట్లో కబ్జాలలో మల్లారెడ్డి పోయేది కబ్జాలలో పోతాడు. ఇంకా సిరిగో తలసాని గొర్రెల స్కామ్, ఇది షీప్ అండ్ గోట్. ఇట్లా ఏ మంత్రి వెళ్ళబోతారంటే ఇట్లా లైన్ గా ఒక్కొక్కరు ఉంటారు. ఈయన కవిత, కల్వకుంట్ల కవిత ఆల్రెడీ ఉందన్నలా లిక్కర్ స్కామ్ లా లైవ్ చూస్తున్న వాళ్ళు ఒకసారి కామెంట్ చేయరు. ఇంకా ఎవరెవరు పోయే అవకాశం ఉంది, దేనికి పోయే అవకాశం ఉంది ఒకసారి చెప్పండి. ఎవరెవరు ఏ భూములు దోసుకున్నారు, ఎవరెవరు ఏ స్కీమ్ లో స్కామ్ చేసిర్రు, ఇవన్నీ కూడా కనిపిస్తా ఉంటది. ఇక్కడ మనకు తెలుస్తా ఉంది. ఈ కుటుంబం అంతా పోతా ఉంది. కుటుంబంలో ఎవరు మిగిలేదులే, వాళ్ళతో పాటు మంత్రులు. ఇక ఇంకా రేపు పొద్దుగల ఇంకా ఎన్నో వస్తాయో, వ్యవసాయ శాఖలో ఏముంటుందో, హోం శాఖలో ఏమొస్తుందో, ఇవన్నీ కూడా బయటకు తీస్తారు. ఇక అవన్నీ బయటకు వచ్చినాడు. ఇగో ఏంది విద్యాశాఖల ఎడ్యుకేషన్ లా ఆల్రెడీ ప్రశ్నపత్రాల లీకేజ్ విషయంలో ఇదాంట్లో కూడా టీఎస్పీఎస్సీకి సంబంధించి మరి దీంట్లో ఎవరు పోతారు, చేసిన ప్రతి దాంట్లో ఏదో ఒక స్కాము, ఆ స్కీమ్లలో అవినీతి. ఇంత అవినీతి చేస్తారు, బయటకు వచ్చి మళ్ళీ నీతులు చెప్తారు, బయటకు వచ్చి మళ్ళీ నీతులు మాట్లాడతారు. మేమేం చేయలేదు, మేము చాలా కష్టపడ్డాం ఈ రాష్ట్రం కోసం అని చెప్తారు. మరి వీళ్ళంతా ఇవన్నీ వేసినా కనిపిస్తలేవా? వీళ్ళంతా దొంగలు కాదా? ఈ దొంగలు జైలుకు పంపనా లేదా? ఎవ్వరు చూడు ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఉన్నారు. ఇగో ఈయన కేటీఆర్ కి హైకోర్టు కూడా నోటీసులు ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందో కూడా ఇప్పుడు చూపిస్తాం మీకు నేను. హైకోర్టు నోటీసులు పంపింది, బిడ్డ నువ్వు ఎమ్మెల్యేకు పనికిరావు, నీ పని అయిపోయింది, దగ్గర పడ్డదని చెప్తా ఉన్నారు. సో ఎందుకు ఏందనేది ఇలా ఉంటుంది, చూపిస్తానండి మీకు. వీళ్ళంతా కూడా ఎందుకు జైలుకు పోతారంటే ఎందుకు జైలుకు పోతారు. ఇంకా చాలా మంది ఉన్నారు, లిస్టు ఎమ్మెల్యేల లిస్టు కూడా ఉన్నది.